తాజా అంశాన్ని చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లలో 5వ వార్డులో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పత్రంలో 3 గుర్తులకు బదులు 4 గుర్తులు ఉండటంతో నిలిచిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామి కిరణ్, ఈ కుప్పగండ్లలో బ్యాలెట్ పత్రాల సమస్యకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్లలో ఈ బ్యాలెట్ పత్రాల తారుమారు వ్యవహారం కొంత గందరగోళానికి దారితీసింది. ముఖ్యంగా ఉదయం 10వ వార్డుకు సంబంధించి మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా కేవలం 2 అభ్యర్థులకు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలను మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. దీంతో 12 ఓట్లు వేసిన తర్వాత ఎవరైతే గుర్తు రాని అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం అక్కడ పోలింగ్ అనేది అప్పటికి తెలిసిపోయింది. దీంతో బ్యాలెట్ పత్రాలను మళ్ళీ మార్చి తిరిగి తీసుకొని వచ్చి తిరిగి అక్కడ పోలింగ్ అనేది ప్రారంభించారు. అంటే బ్యాలెట్ పత్రాలు మార్చడంతో పోలింగ్ ప్రారంభమైంది. అంతకుముందు ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళని కూడా తిరిగి రప్పించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూస్తున్నారు. ఇప్పుడు 5వ వార్డులో కూడా 4 అభ్యర్థులకు సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రాలు ఇచ్చారు. అక్కడ బరిలో ఉన్నది 3 అభ్యర్థులు. అంటే ఒక అభ్యర్థులు తక్కువ మంది ఉన్నారు. బ్యాలెట్ పత్రంలో ఎక్కువ గుర్తులు ఉండడంతో అక్కడ అభ్యంతరం వ్యక్తమైంది. అంటే ఎక్కువ గుర్తులు కేటాయించడంతో ఓటర్లు అప్పటికే చాలా మంది 130కి పైగా ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆ గుర్తులకు సంబంధించి ఈ అభ్యర్థులు కూడా ఎక్కువ అంటే తమ గుర్తులు తమకు ఉన్నాయి కాబట్టి పోలింగ్ అభ్యంతరం లేదని చెప్పడంతో తిరిగి అక్కడ మళ్ళీ పోలింగ్ ప్రారంభించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే ఈ నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో ఈ బ్యాలెట్ పత్రాల తారుమారు కొంత పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని తగినటువంటి చర్యలు తీసుకోవడంతో మళ్ళీ అక్కడ తిరిగి పోలింగ్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇది కొంత పోలింగ్ సరళికి అంటే ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్ సరళికి కుప్పగండ్లలో కొంత ఆటంకం జరిగిందని చెప్పొచ్చు. అటు 5వ వార్డులో సమస్య వచ్చింది, ఇటు 10వ వార్డులో సమస్య వచ్చింది. కాకపోతే అధికారులు అప్పటికప్పుడు చర్యలు చేపట్టడంతో తిరిగి అక్కడ పోలింగ్ ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా కొనసాగుతుంది. 10:30 తర్వాత అంటే ఈ సమయానికి ప్రస్తుతం ఉన్నటువంటి సమయానికి సుమారు 40% పైగా అన్ని గ్రామాల్లో పోలింగ్ అయితే నమోదైంది. ఇది కుప్పగండ్లకు సంబంధించినటువంటి తాజా. ధన్యవాదాలు స్వామి కిరణ్.